వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత బైక్ మెకానిక్ చంద్రబాబు ఆత్మీయ భరోసా. గుంటూరు జిల్లా బోర్నేకల్లో సీఎం చంద్రబాబు పర్యటన. ఓ దళిత బైక్ మెకానిక్ తో ఆత్మీయ సంభాషణ. అక్కడికక్కడే కలెక్టర్ కు ఆదేశాలు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై హర్యానాలో స్పందించిన ప్రధాని మోదీ. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందన్న మోదీ. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని కలిగించే ఇదే కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం. అటవీ సంపదను తెలంగాణ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపణ. భూమన ఆరోపణలు విజిలెన్స్ నివేదికలో టీటీడీ ఈవో కౌంటర్. మాజీ చైర్మన్ భూమన ఆరోపణలు అవాస్తవమన్న ఈవో శ్యామలరావు. గోశాలలో గతంలోనే అవకతవకలు, పాత విజిలెన్స్ నివేదికల వెల్లడి. పురుగులు పట్టిన దాన, గడువు తీరిన మందుల వాడకం గతంలో జరిగాయని ఆరోపణ. టీటీడీ అన్నదానానికి పవన్ అర్ధంగి భారీ విరాళం. తిరుమల స్వామిని దర్శించుకున్న అన్నా లెజినోవా. వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ అర్ధంగి. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల వితరణ. ప్రజలు ఓడించినప్పటికీ జగన్ కు బుద్ధి రాలేదన్న సిపిఐ నారాయణ. జగన్ విధ్వంసకర ఆర్థిక విధానాలతోనే చంద్రబాబు ప్రజలు గెలిపించారన్న సిపిఐ నారాయణ. అభివృద్ధి దృక్పథం ఉన్న నాయకుడు చంద్రబాబు అని కితాబు. P4 పథకం కార్పొరేటర్లకు మేలు చేస్తుందేమో గానీ పేదలకు ఎలాంటి ఉపయోగకరం లేదని వెల్లడి. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో రానున్న 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు. హర్యానాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. अक्षर के साथ कैसे कैसे उन्होंने टैक्स बढ़ाए उसका A to Z पूरा लिस्ट बना करके ये कर्नाटक की कांग्रेस सरकार की पोल खोल के रखी है. खुद वहां के मुख्यमंत्री के करीबी कहते हैं कि कांग्रेस ने कर्नाटका को करप्शन में नंबर 1 बना दिया. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. यानी सरकार चलाने के 2 मॉडल आपके सामने है. एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है. दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है. बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है. संविधान की मर्यादाओं को सर आंखों पे चढ़ा के चल रहा है और सपना है. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి దుగ్గిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి దుగ్గిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగానే పాలన జరగాలని, ప్రజాస్వామ్యం బలపడే విధంగా ప్రతి నిర్ణయం ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం లభించేలా పాలన కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ పట్ల కట్టుబాటుతో ప్రజాస్వామ్య పరిపాలనకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, ఈ జయంతి సందర్భంలో వేలాది మందిని ఇక్కడికి పిలిచి ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు గారు
ఓ గొప్ప ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని, వారి ఆలోచనలని, వారు చూపెట్టిన బాటలో నడపాలని ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుడిని సమానోయత్తం చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో వేలాది మందికి తెరలి రావడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ జై బాపు, జై భీమ్, ఈ జై సంవిధాన్, మన రాజ్యాంగం, ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు, మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు, బాపూజీ చెప్పిన అనేక అంశాలని ప్రతి ఇంటిలో మనం చెప్పి తీరాలే. ఈరోజు రాజ్యాంగాన్ని బలహీనపరిచే విధంగా చేస్తా ఉన్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఒక ప్రక్కన బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్న మరి హోంమంత్రిగా ఉన్న పెద్దలు రాజ్యాంగం విషయంలో, అంబేద్కర్ గారి విషయంలో ఏ విధంగా మాట్లాడటం జరిగింది, చులకనగా మాట్లాడటం జరిగింది, బలహీనపరిచే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో ఒక జాతీయ పార్టీగా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీగా, బాపూజీ గారు ఇచ్చిన ఆదేశాలను నడిచిన పార్టీగా, రాజ్యాంగ రూపకల్పైన అంబేద్కర్ గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని ఒక మేధావి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన చేసిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రపంచంలో మన భారతదేశం పట్టం ఉన్నంత వరకు ఈ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు పోవాలని చేస్తా ఉన్న సందర్భంలో మరి వీరు బాపూజీ గాని, అంబేద్కర్ గారు గాని వారి ఆలోచన విధానాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు కానీ ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం. దళిత సోదరులకి సంబంధించి గత ప్రభుత్వం, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే మొట్టమొదటిసారి దేశంలోనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే అంబేద్కర్ గారి ఆలోచన మేరకు ఈరోజు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలన్న అంబేద్కర్ ఆలోచనలకు తగ్గ పాలనను జగన్ అమలు చేశారని అన్నారు. కాగా అంబేద్కర్ స్మృతివనాన్ని పీపీపీకి అప్పగించాలన్న కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో వ్యాపారం చేయాలనుకోవడం దారుణమని, అలాంటి చర్యలకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తే ఉద్యమాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు. సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలా మంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం,
అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ లో ఓలలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత కులాల్లో పేదవారు చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్లి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ఏ హాస్పిటల్ కైనా వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకుని పనిచేశాడు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొండేకలలో ఎస్సీ కాలనీలో పర్యటించారు. స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడు బైక్ రిపేర్ షాప్ కు వెళ్లారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ ను ఆత్మీయంగా పలకరించారు. అతని స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు, షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు అని ఆ యువకుడిని సీఎం చంద్రబాబు అడిగారు. అందుకే మరో చోట షాప్ పెట్టించి నీకు మంచి టూల్స్ కూడా ఇప్పిస్తామని తెలియజేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచారు. యువకుడు ప్రవీణ్ కు మరో మంచి ప్లేస్ లో బైక్ మెకానిక్ షెడ్ కట్టించి సరైన పనిముట్లు అందించాలని ఆదేశించారు. అతడికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించాలని స్పష్టం చేశారు. ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు. ఇప్పుడు రెండు ఇది కాలువపురం ఇల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడియల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? అదే ఫాలో అప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. అది అది పరికరాలు సార్, స్పానర్ సరిగ్గా లేవు సార్. స్పానర్ కూడా ఇరిగిపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రానికి చేసి పంపించేయాలి. అంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్. అవును సార్, అంతే సార్. సాయంత్రానికి పంపించేయాలి. పంపించారు. ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా. నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు. పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా. ఓకే, నేను మాట్లాడతాను. మాట్లాడి చేయమంటా అన్ని ధైర్యంగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సమానంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమానత్వం, సమదూర పాలనకు కాంగ్రెస్ తపన పడుతోందని మంత్రి స్పష్టం చేశారు. అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న, సామాజిక న్యాయం స్ఫూర్తి ఉన్న
సామాజిక స్ఫూర్తి ఉన్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా, అంటే ఇప్పటి వరకు ఎస్సీస్ లో, ఎస్సీ సబ్ క్యాస్ట్ లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు, మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్ కి ఈ 15% లో ఎంత ఇవ్వాలని కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 9%, గ్రూప్ 3 కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది. కేబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవగాహన పరిచేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ పై గతంలో దాడి చేసిన వ్యక్తి ఇంటికి మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర్లరావు వెళ్లడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇది కేవలం సానుభూతి ప్రదర్శన కాదు, రాజకీయాల కుట్ర భాగమేనన్నారు. జగన్ భద్రతలో సరిగా వ్యవహరించుకోవడం వెనుక కుట్రలే ఉన్నాయని ఆరోపించారు. ఆయన్ని లేకుండా చేయాలనే దుష్ప్రయత్నాలు పక్కా ప్రణాళికతో జరుగుతున్నాయంటే ప్రజాస్వామ్యానికి ఇదే ప్రమాద గంటిక అని హెచ్చరించారు. అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినట్టు తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ, వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ, ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ, మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా. ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు, గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ, టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇంకా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చరించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా.
ఎన్నికల ముందు దళితులు గిరిజనుల కోసం చెప్పిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 12 లక్షల దళిత బంధు, 6 లక్షల ఇళ్ల నిర్మాణ సాయం, అసైన్డ్ భూములకు పట్టాలు, కాంట్రాక్టర్లు 28% రిజర్వేషన్, విద్యాజ్యోతి కింద ఆర్థిక సహాయం వంటి ఎన్నో హామీలు మాయమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మొహం చాటేస్తే ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దళితులకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేం 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబ్ చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది. 12 రూపాయలు కూడా ఏడు పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో ఏదో మొదలు పెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు, గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతుల్లో లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ పాలనలో పలు విభాగాల్లో భారీ ఎత్తున అవకతవకలు, తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం కొనుగోలులో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టీటీడీ గోశాల నిర్వహణపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, హిందువుల మనోభావాలను టీటీడీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. గోశాలలో చోటు చేసుకున్న తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు తమ హయాంలో జరిగినవి కావని, 2021 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో గత ప్రభుత్వం హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. చివరికి ఏమైందో తెలియదు కానీ ఆ షార్ట్ లిస్ట్ చేసిన 2వ అతను కూడా ఇంటర్వ్యూకి రాలేదు. ఫైనల్గా ఒక అతన్ని పిలిచి అతన్నే రికమెండ్ చేసి అధికారుల స్థాయిలో దాన్ని పక్కన పెడితే బోర్డు స్థాయిలో దాన్ని తీసుకెళ్లి అప్రూవ్ చేసి ఇప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్లోనే ఉంది. ఏ పోస్ట్ ద్వారా, ఏ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజనీర్ ర్యాంక్. ఎందుకంటే ఐటీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది టీటీడీ. ఎందుకంటే అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషన్, టికెట్, సేవలు అన్నీ కూడా టీటీడీలో ఐటీ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. అదొకటే కాదు, ఐటీ వ్యవస్థ ద్వారా, ఈఆర్పి సిస్టమ్ ద్వారా అన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్, మీరు చేసేది పిలిగ్రిమ్స్ గురించి చెప్తున్నా, భక్తుల గురించే కాదు, ఇంటర్నల్గా చేసేవి కూడా అవన్నీ కూడా ఐటీ వ్యవస్థ ద్వారా ఉంటాయి. ఇది ఎంతో కీలకమైంది. అలాంటిది ఒక క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అతన్ని తీసేయడానికి అన్ని రకాల చర్యలు కూడా జరుగుతున్నాయి, డిసిప్లినరీ యాక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఏమైందంటే వచ్చి చూస్తే బ్రోకర్లు ఏ విధంగా ఉన్నారంటే
ఒక బ్రోకరు 50 సార్లు ఒక సేవ బుక్ చేసుకున్నాడు లైఫ్ లాంగ్. ఒక సేవ దొరకడం అంటే చాలా లక్ కింద, అదృష్టం కింద భావిస్తాం. స్వామివారి సేవ ఒక్కసారి జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఒక బ్రోకరు 50 సార్లు బుక్ చేసుకున్నాడంటే దాంట్లో ఐటీ శాఖలో, ఐటీ విభాగంలో అయింది ఇది ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఒకటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అలాగే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్ఈడి టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అలాగే వివిధ రకాలుగా ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్. వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. చాలా మంది మీద, అందరు 30,000 మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలా మంది మీద విజిలెన్స్ విభాగం నుంచి, పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమైన ఒక పోస్ట్ కోసం ఇలాగా ఒక టీటీడీకి చాలా పెద్ద నష్టం. అది నిజంగా ఎలా చేశారు, ఎంత దారుణం అది. ఇప్పుడు ఒకసారి ఐటీ విభాగంలో అంటే గవర్నమెంట్లో ఒక్కొక్కసారి, టీటీడీలో ఒకసారి వచ్చిన తర్వాత ప్రాసెస్. తెలంగాణలో గతంలో నెలకొన్న గడీల పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్య పరిపాలనను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లా నెలకొల్పినందుకు ప్రజలు ఇచ్చిన మద్దతుకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అందరి అభివృద్ధికి సంకేతమైన న్యాయమైన పాలన అందించడమే తమ లక్ష్యమని అన్నారు. సవరణలు, సంక్షేమ పథకాలతో నూతన తెలంగాణను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి ఖమ్మం వరకు నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చి పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఆనాటి పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం. చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధంగి అన్నా లెజినోనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వేకువజామున స్వామివారి సుప్రభాతి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు కోలుకోవడంతో తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాదన కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల వితరణ చేశారు. ప్రజలు ఓడించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాకానిలో ఆయన పర్యటించారు. సిపిఐ జన సేవాదళ శిక్షణా తరగతుల శిబిరాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గత జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం, వికృత చర్యలకు పాల్పడుతుండటంతో రాష్ట్రంలో లక్షలాదిగా నిర్మించిన గృహాలు నిరుపయోగంగా మారి వ్యాపారులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. విజయవాడ కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు నిర్మించిన బహుళ అంతస్తులు నిరుపయోగంగా మారాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారన్నారు. వీధి పోరాటాలు తప్పదు. అక్కడ మైనారిటీస్ని కాపాడాలన్నా, పేద ప్రజల యొక్క ఉద్యమాన్ని కాపాడాలన్నా
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, లౌకిక వ్యవస్థను కాపాడాలన్నా, చివరికి రాజ్యాంగాన్ని కాపాడాలన్నా కూడా ఇలాంటి దళం ప్రాముఖ్యత ఉందనే ఉద్దేశంతోనే మేము ట్రైనింగ్ క్యాంప్ ఇస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ చూడండి, కనకదుర్గ టెంపుల్ నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు కొన్ని వేల ఇండ్లు కట్టి ఆగిపోయినాయి. అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నారు, సొంత డబ్బులు పెట్టారు, దాదాపు 5-6 ఇండ్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి, అంటే ఆగిపోయినాయి. ఇది ఎంత క్రిమినల్ వేస్ట్ ఇది? ఎవరు తిన్న పడేది? వ్యాపారం చేసుకున్న వాళ్ళు లాభపడలే, కొనుక్కున్న వాళ్ళు లాభపడలే. ఎవరి కోసం నాకు అర్థం కాలేదు. అంటే దీన్ని శాడిజం అనరా? నేను ఏదో ఒక మాట జగన్ అంటే అందరూ రకరకాలుగా అంటున్నారు. కడుపు బండి అంటున్నా. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి మొత్తం బుగ్గిపాలు చేసినటువంటి అపకీర్తి ఎవరికైనా వస్తే జగన్గా వస్తుంది, ఇంకెవరికి వస్తుంది? అంటే మేము ప్రతిపక్షం ఉన్నాం కదా, మా జోలి ఎందుకు వస్తారంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఆలోచించుంటే మాకేం అభ్యంతరంలా, అధికార పార్టీ పాత్ర ఇస్తే మాకేం అభ్యంతరంలా. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దళిత బైక్ మెకానిక్ కు చంద్రబాబు ఆత్మీయ భరోసా. గుంటూరు జిల్లా బోర్నేకల్లో సీఎం చంద్రబాబు పర్యటన. ఓ దళిత బైక్ మెకానిక్ తో ఆత్మీయ సంభాషణ. అక్కడికక్కడే కలెక్టర్ కు ఆదేశాలు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై హర్యానాలో స్పందించిన ప్రధాని మోదీ. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందన్న మోదీ. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని కలిగించే ఇదే కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం. అటవీ సంపదను తెలంగాణ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపణ. భూమన ఆరోపణలు విజిలెన్స్ నివేదికలో టీటీడీ ఈవో కౌంటర్. మాజీ చైర్మన్ భూమన ఆరోపణలు అవాస్తవమన్న ఈవో శ్యామలరావు. గోశాలలో గతంలోనే అవకతవకలు, పాత విజిలెన్స్ నివేదికల వెల్లడి. పురుగులు పట్టిన దానా, గడువు తీరిన మందుల వాడకం గతంలో జరిగాయని ఆరోపణ. టీటీడీ అన్నదానానికి పవన్ అర్ధంగి భారీ విరాళం. తిరుమల స్వామిని దర్శించుకున్న అన్నా లెజినోవా. వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ అర్ధంగి. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల వితరణ. ప్రజలు ఓడించినప్పటికీ జగన్ కు బుద్ధి రాలేదన్న సిపిఐ నారాయణ. జగన్ విధ్వంసకర ఆర్థిక విధానాలతోనే చంద్రబాబు ప్రజలు గెలిపించారన్న సిపిఐ నారాయణ. అభివృద్ధి దృక్పథం ఉన్న నాయకుడు చంద్రబాబు అని కితాబు. P4 పథకం కార్పొరేటర్లకు మేలు చేస్తుందేమో గానీ పేదలకు ఎలాంటి ఉపయోగకరం లేదని వెల్లడి. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. పగటికి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.